వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కృష్ణాతో సరదాగా ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన వీడియోలో ఎగ్గు, ములక్కాయ, చిలకడ దుంప పులుసు కర్రీ చేయబోతున్నాము. దాని ప్రాసెస్ అంతా ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. ముందుగా ఒక 5 ఎగ్స్ తీసుకుని కుక్కర్లో గుడ్లు మునిగిన దాకా, ఎగ్స్ మునిగిన దాకా వాటర్ పోసి కుక్కర్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకోవాలి. అదిగో చూడండి, వెలిగిస్తున్నాను స్టవ్ని. అవి ఉడుకుతూ ఉంటాయి. మనం వేరే ప్రాసెస్లో అన్నీ ఏంటా అని అన్నీ చూపిస్తాను మీకు, ప్రాసెస్ ఏంటా అని. రండి చూద్దాం. ఆ కుక్కర్లో ఉడుకుతూ ఉన్నాయి ఎగ్స్. ఒక 2 విజిల్స్ రాగానే బంద్ చేసుకోవటమేనండి కుక్కర్నేక. అప్పటికే ఉడికేస్తాయి. 2 విజిల్ రావటం, బంద్ చేసుకోవటమే స్టవ్ని. వీటికి ఏమేం కావాలో అన్నీ చూపిస్తాను. ఇక 2 పెద్ద ఉల్లిగడ్డలు, ఒక చిలకడ దుంప, ములక్కాయ ముక్కలు, 2 కాయలు కట్ చేశారు ములక్కాయలు, పచ్చిమిర్చి ఒక 5-6 పచ్చిమిర్చి ఘాటేసి పెట్టుకోవటమేను. అవన్నీ కడిగి క్లీన్ చేయాలన్నమాట. వాటర్తో క్లీన్ చేసి అన్నీ ఒక ప్లేట్లోకి కట్ చేసి పెట్టుకుందాం. చిలకడ దుంప మాత్రం తొక్కు తీయకూడదండి, తీయకుండా వేస్తేనే టేస్ట్గా ఉంటుంది. ఉడికినాక కావాలి మీకు ఇష్టం లేకపోతే అప్పుడు తీసుకోవటమే. పులుసులోకి ముక్కలు కట్ చేసి పెడుతున్నాను. ముక్కలన్నీ ప్రాసెస్ అంతా కరెక్ట్గా చూడండి. కరెక్ట్గా చూసి ఏదైనా కరెక్ట్గా చూసి చేసుకుంటే అవి పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట కర్రీస్. మనం ఆ క్లిప్ చేసేసి పక్కకి మళ్ళీ చూద్దాంలే అనుకుంటే మీకు ప్రాసెస్ అర్థం కాదు. అన్నీ క్లియర్గా వీడియో మొత్తం చూడాలి, అప్పుడు కానీ మీకు ప్రాసెస్ అంతా అర్థమైద్ది ఏం చేసాము అనేది. అదిగో చూడండి, ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్న 2 పాయలు, పచ్చిమిరకాయలు 5-6, ఇక చిలకడ దుంప 1 ముక్కలు, ములక్కాయ ముక్కలు, కరివేపాకు కడిగి గుంజి ఆడ పెట్టాను, ఎగ్స్ ఉడకేసి పెంకులు తీసేసాను, ఘాట్లు పెట్టాను, చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు నీళ్ళల్లో నానబెట్టుకున్నాను కడిగి. పులుసుకి కొంచెం మెత్తగా నానబెట్టుకుంటే అందుకని పెట్టాను అన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టేసుకుందాము. తాలింపు గింజలు తీసుకుందాం అన్నమాట. నేను అన్నీ ఒక డబ్బాలో పెట్టేసుకుంటానండి. మినప్పప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర ఈ 4 కలిపి ఒక డబ్బాలో పోసేసుకుంటాను. తాలింపు గింజలు విడివిడిగా కాకుండా ఆ డబ్బానే తీసుకొచ్చి ఒక ప్లేట్లో పోస్తాను. ఇప్పుడు స్పూను చూడండి ప్రాసెస్ అంతా. ఒక ప్లేట్లో ఒక స్పూన్ నిండా పోస్తాను అన్నమాట. ఇప్పుడు ఆయిల్, ఆ గిన్నె పెట్టుకుని ఆయిల్, గిన్నె వేడెక్కినాక ఆయిల్ వేస్తున్నాను. నేనంటే సుమారు వేస్తున్నానండి, మీకు అర్థం అవటానికి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే సరిపోయిద్ది. పులుసు కాబట్టి ఇది ఫ్రై కాదు కదా, అందుకని పులుసు కాబట్టి అయ్యిద్ది. అది బాగా కొంచెం హీట్ ఎక్కాలి. ఇగో చూడండి, 5-6 రెబ్బలు చిన్నుల్లిపాయ రెబ్బలు కొంచెం కచ్చాపిచ్చాగా దంచి, ఒక ఎండుమిరగాయ, ఒక స్పూను తాలింపు గింజలు ప్లేట్లో పోసి పెట్టాను. ముందుగా మనం మిరపకాయ వేసుకుందాం. ఆయిల్, ఇక ఆయిల్ కాగుతుంది నిదానంగా. కొంచెం మీడియం సైజులో పెట్టుకోండి మంట మాత్రం, ఊరికే ఫుల్ సెగ పెట్టద్దు. కర్రీ ఇప్పుడే కదా మొదలు పెడుతున్నాము మనం. చిమ్మి వేసుకుందాం ఇప్పుడు. ఎండుమిరగాయ ఏగుతుంది. ఇప్పుడు ఆ ఎల్లుల్లిపాయ రెబ్బలు కచ్చా పిచ్చా దంచుకున్నాం అనుకున్నాం కదా, అవి కూడా వేసాను దాంట్లో. అవి కొంచెం సువాసన వచ్చిద్ది, టేస్ట్ వచ్చిద్దండి కర్రీ, అందుకని వేస్తామన్నమాట చిన్నుల్లిపాయ అనేది. వేగుతున్నాయండి, తాలింపు గింజలు వేయాలి ఇప్పుడు. ఇక
ఇది కొంచెం రెడ్గా అవుతుందనగా తాలింపు గింజలు వేసేద్దాం. ఇప్పుడు వేసేద్దాం ఇంకా తాలింపు గింజలు. చూడండి అయ్యో తాలింపు గింజలు అన్నీ కలిపి పెట్టాను, చెప్పాను కదా ఇందాక మీకు. అవి అటు ఇటు కొద్దిగా ఏగటానికి వచ్చింది, కానీ తాలింపు మాత్రం మాడనే మాకండి. కూర టేస్టే మొత్తానికి పోయిద్ది. అవసరమైతే సిమ్లో పెట్టుకోండి, లాస్ట్కి సెగ పెట్టుకుందరు, కానీ మీకు ఎంత మంట కావాలో అంత పెట్టుకోవచ్చు. కరివేపాకు తీసుకునేద్దాం ఇప్పుడు. ఇక చూడండి చిటపట బాగా కాగేసింది అన్నమాట. తాలింపు అంతా అయిపోయింది. అట్లా గరిటతో అనుకొని ఇప్పుడు ఏమేమి వేయాలో తాలింపు కాగేసింది. ఇక ఉల్లిపాయ ముక్కలు చూపిస్తున్నాను చూడండి మీకు. 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, మీకు ఫస్టే చూపించాను ఉల్లిపాయల్ని. 2 చాలు, ఎందుకంటే మునగకాయ ముక్కలు ఉంటాయి, చిలకడదుంప ముక్కలు ఉంటాయి, అందుకని ఆ 2 ఉల్లిపాయలు సరిపోతాయి. ఇప్పుడు పచ్చిమిర్చి ఒక 5-6 పచ్చిమిర్చి కొంచెం ఘాటల్లే వేసి పెట్టాను, దాంట్లో వేసేసుకుందాం తాలింపులోనే. ఇంక ఇప్పుడు ములక్కాయ ముక్కలు ఉన్నాయి అన్నమాట, చిలకడదుంప ముక్కలు ములక్కాయ ముక్కలు మిగిలి ఆ 2 కలిపి వేసేద్దాం. ఇక చిలకడదుంప ముక్కలు ఇవి. ఇక ములక్కాయ ముక్కలు ఇప్పుడు 2 ములక్కాయలు కట్ చేసి పెట్టానండి, కడిగి ముక్కలు కట్ చేసి పెట్టాను, అవి కూడా వేసేసాము. ఇప్పుడు చిలకడదుంప ముక్కలు ములక్కాయ ముక్కలు వేసేసాము, ఉల్లిపాయలు పచ్చిమిర్చి తాలింపు గింజలు ఆయిల్ అవన్నీ వేసాము. ఇప్పుడు కొంచెం గరిటతో తిప్పుకోవాలి, లేదంటే అడుగున తాలింపు మాడినట్టుగా అయ్యిద్దండి, జాగ్రత్తగా తిప్పుకోవాలి. ఇప్పుడు కొంచెం కళ్ళుప్పు అన్నమాట, అంటే మీకు తెలియటానికి 1 టేబుల్ స్పూన్ కళ్ళుప్పు, నేనంటే సుమారుగా వేసానండి, 1 టేబుల్ స్పూన్ వేస్తే సరిపోయిద్ది. ఇప్పుడు వేసాను దాంట్లో. కొంచెం పసుపు అండి, 1 పావు స్పూన్కి కూడా తక్కువే ఉంటుంది పసుపు, చూసారు కదా. పసుపు వేసాను, ఉప్పు పసుపు వేసాం. అది దొడ్డుప్పు అంటారు, కళ్ళుప్పు అంటారండి, ఎవరు పిలిచే పద్ధతిలో వాళ్ళు పిలుస్తారు. అవి ఎగ్స్ ఉడకబెట్టి ఆ పెంకంతా ఒలిసి ఘాటులాగా పెట్టానన్నమాట, ఎందుకంటే ఆ పులుసు అవి మరిగేటప్పుడు ఆ ఎగ్స్లోకి వెళ్ళి టేస్ట్గా ఉంటుందండి తినేటప్పుడు, అందుకని ఘాటులాగా పెట్టాను ఆ ఎగ్స్కి. ఒక 5 కోడిగుడ్లు అనుకోండి. ఇప్పుడు మెల్లగా ఆ ఎగ్స్ అనేది చితికిపోతాయి, గుడ్డు అనేది కొంచెం క్లాత్తో పట్టుకుని కిందకి పైకి అలా చూడండి ఎలా ఎగరేస్తున్నానో అలా. లేదు మాకు అట్లా పట్టుకోవటం కొంచెం ఇబ్బంది అనుకుంటే గరిటతోనైనా సైడ్ తిప్పాలన్నమాట, ఎగ్గు తగలకుండా గరిటె. ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇందాక ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టాం కదండి, అది పిసుక్కుందాం. ఇప్పుడు చిక్కగా వచ్చిద్ది అనమాట, గుజ్జులాగా నానబెట్టాం కాబట్టి మెత్తగా గుజ్జులాగా వచ్చిద్ది. చూడండి మెత్తగా అయిపోయింది నానబెట్టేసరికి. నానబెట్టకుండా అప్పటికప్పుడు నీళ్ళలో వేస్తేనండి అది గట్టిగా, దాని నుంచి మనకి గుజ్జు రసం రాదనమాట. ముందే నానబెట్టుకోవటం వల్ల ముక్కలు కట్ చేసేటప్పుడు నానబెట్టాను, మీకు చూపించాను కూడా ప్రాసెస్లో, అందుకని మెత్తగా నానిపోయింది ఆ చింతపండు. ప్రతి ఒక్కటి కూడా అబ్జర్వ్ చేసి చేసుకోండి, ప్రతిదీ కూడా స్పూనులతో వేసుకునేటట్టుగా మీకు అన్నీ వివరంగా చెప్తున్నాను. ఎట్లా అని ఎక్కువ తక్కువలు వేసుకోకుండా కరెక్ట్గా ప్రాసెస్ ఫాలో అవుతే టేస్టీగా వచ్చిద్దండి కర్రీ. పొయ్యి మీద మూత పెట్టా మగ్గుతూ ఉందన్నమాట అది.
టైం పట్టిద్దండి, ఎందుకంటే ములక్కాయ ఉడకాలి కదా. ఎగ్ అంటే ఆల్రెడీ ఉడికింది. దుంపకు లైట్ తొందరగానే ఉడికిద్ది కానండి, ఒక ములక్కాయ మాత్రం కొంచెం టైం పట్టిద్ది. ఉల్లిపాయ ముక్కను ములక్కాయ మధ్య మధ్య మనం తీసుకుంటా చూసుకుంటా ఉండాలి, లేకపోతే అడుగంటుతూ ఉంటుంది. ఇప్పుడు చింతపండు పులుసు వడబోసుకుందామండి ఒక గిన్నెలోకి. ఇది వడపోస్తున్నాను చూడండి. ఎందుకంటే దాని తుక్కది రాకుండా చేతితో వడబోసుకోవాలి. ఒక గిన్నెలోకి వడబోసుకుంటే మనం పోసేటప్పుడు ఈజీగా ఉంటుంది అన్నమాట, అప్పటికప్పుడు పోయకుండా దాంట్లో. ఒకసారి మనం మళ్ళీ కర్రీని తిప్పి చూద్దామండి. ఇక మెల్లిగా ఎగరేసుకోవటం. గరిటతో తిప్పుకునే వాళ్ళైతే సైడ్గా ఎగ్గు తగలకుండా ఆ గుడ్డు చితకకుండా తిప్పుకోండి, ఇట్లా రాదు అనుకుంటే. కొంతమందికి చేతులు జారుతాయేమోనని భయం వేసిద్దిలేండి, అలాంటి వాళ్ళు అలా చేసుకోవచ్చు. ఇప్పుడు ఎసరు పోసేసాను చూడండి. ఆ గుడ్డు కారం వేసి ఎసరు పోసేసాను. ఒక 2 స్పూన్లు కారం వేసానండి, ఎసరు పోసేసాను. ముక్కలు మునిగిందాక పోసుకోవాలండి ఆ చింతపండు పులుసు. ఇంకా దానికి తోడు కొంచెం వాటర్ కలిపి పోసేసాను అన్నమాట. మధ్య మధ్యలో ఒక్కసారి, ఇప్పుడు వాటర్ ఉండే కాబట్టి ఏం కాదు, సైడ్ అటు తిప్పుకోవచ్చు. ఇందాకంటే గరిటె దానికే తగిలిద్దని చెప్పి నేను ఎగరేసుకోమని, వాటర్ పోసినాక ఎగరేయాల్సిన పని లేదు, గరిటెతో తిప్పుకోవచ్చు. మళ్ళీ మూత పెట్టేసాము, అది ఉడుకుతూ ఉంటుంది. కొంచెం టైం పట్టిద్దండి ఉడకటానికి. మనం మధ్య మధ్యలో వచ్చి మూత తీసి తిప్పుకుంటా చూసుకోవాలి. అదిగో చూడండి, తుకతుక మన ఉడుకుతుంది కర్రీ. అట్లా వాటర్లే ఉండకూడదండి, కూర దగ్గరికి రావాలి. పులుసు కదా అని అట్లా వాటర్ నీళ్లుగా ఉండకూడదు, అవన్నీ మగ్గి బాగా మరుగుతుంది అన్నమాట. దగ్గరికి వచ్చి రావాలి కర్రీ మాత్రం. అది దుంప ముక్క కూడా ఉడకటానికి వచ్చింది. ములక్కాయ కొంచెం లేటు పట్టిద్దండి ఉడకటం, మరి ఉడకపోతే మనం తినలేం కదండి. అది చూడండి ఎలా ఉడుకుతుంది. మళ్ళీ మూత పెట్టేసుకోవటమే, మధ్య మధ్యన తిప్పుకోవటం, మూత పెట్టుకోవటం అట్లా చేయాలండి. లేదంటే మళ్ళీ ఎప్పుడు అడుగంటిద్దో దాంట్లో మనకి ఇబ్బంది పడకుండా కర్రీ పాడైపోయిద్ది కదా. జాగ్రత్తగా దగ్గరుండి చూసుకుంటూ ఉంటాం. ఆ ఎగ్ కూడా ఉడికిందండి. ఆ పులుసు అనేది ఆ ఎగ్ ఘాట్లు పెట్టాం కదండి, దాంట్లోకి వెళ్ళి టేస్టీగా తయారయ్యిద్ది. ఎగ్ తింటుంటే టేస్ట్గా ఉంటుంది అన్నమాట. కొత్తిమీర వాటర్లో వేసాము, గుంజేసి పక్కన పెట్టుకుందాం అన్నమాట. లాస్ట్కి కట్టేయబోయే ముందు కొత్తిమీర వేసుకుందాం మనం. ఫస్ట్లో తాలింపులో అయితే కరివేపాకు వేసాము, మనం దించుకోబోయే ముందు పొయ్యి కట్టేసుకునే ముందు మనం కొత్తిమీర వేసుకుందాం. ఒక మినిట్స్ ఉండాలండి, ఉంటే కనుక ఇది అవ్వదు మనకి. ఇక వచ్చేసిందండి అయిపోవడానికి కర్రీ. చూసేద్దాం అయిపోయింది అని. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర వేస్తున్నాను. లాస్ట్కి వచ్చే తెలికి కొత్తిమీర వేసి మూత పెట్టాలండి. ఇంకంతే, కర్రీ అంతా అయిపోయినట్టేను. చూసారు కదండి ప్రాసెస్ అంతా. సబ్స్క్రైబర్స్ చేసుకోండి,
కృష్ణతో సరదాగా అనే ఛానల్ని. ఇలాంటి వీడియోస్ మరెన్నో అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఒక లైక్ ఇస్తూ ఉండండి మధ్య మధ్యలో. ఈ ప్రాసెస్ చూసేటప్పుడైనా ఇచ్చేస్తూ ఉండవచ్చు లైక్. కొత్త కొత్త వంటకాలు పెడదాము దీంట్లో మనము మన ఛానల్లో. మీ ఎంకరేజ్ చేస్తేనే మాకు కూడా హ్యాపీగా ఉంటుందండి. ములక్కాయ, కోడిగుడ్డు, చిలకడ దుంప పులుసు అన్నమాట ఈ కర్రీ. చూశారు కదా అన్నీ ఎలా వేసానో. కర్రీ మొత్తం పూర్తి అయిపోయింది. ఇక కొత్తిమీరతో సహా వేసేసాం కదా. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందామండి. పొయ్యి అది కట్టేసేసాను. చూడండి గిన్నెలోకి తీసి పెట్టాను. చూడండి కర్రీ ఎలా దగ్గరకు వచ్చిందో. వాటర్ అట్లా లేవన్నమాట, గుజ్జుగా ఉంది కూర. మరీ నీళ్ళల్లే కాకుండా వేసుకోవడం. సమ్మర్ అప్పుడు ఇలాంటివి చేసుకుంటేనే మనకి ఫుడ్ తినడానికి కూడా గొంతుకు పోయినట్టుంది హ్యాపీగా.